హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు బిగ్జారం అనే ఊరికి వచ్చేసాం. అయ్యి గాయస్, వీళ్ళందరూ ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అండ్ వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ దొరుకుతాయి అని అనుకుంటున్నారు గాయస్. ఇక్కడ మనం కూడా ఇప్పుడు అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ ఇలా కార్ల పూజలు కూడా చేస్తారు. దాంతోపాటు ఇలా గుమ్మడికాయలు బెస్ట్ తీయడం. గాయస్, ఇక్కడ చూడండి, డక్స్ కూడా పెంచుతున్నారు వీళ్ళు. చూడండి, 2 డక్స్ ఉన్నాయి. గాయస్, ఇదే గాయస్ శ్రీ శ్రీ అంబాజీ క్షేత్రం టెంపుల్. ఇందులోనే అమ్మవారి కొలువై ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా తైలాభిషేకం చేస్తున్నారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు కలర్ వాటర్స్తో ఇలా వేస్తారనమాట. పింక్ కలర్, బ్లూ కలర్. ఇది ఎందుకు వేస్తారు ఇట్లా మీరు? ఈ కలర్ వాటర్ ఎందుకు పోస్తున్నారండి? కొద్దిగా చూడండి. అవా, ఇది కలర్ వాటర్ ఎందుకు పోయాలి? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ దిస్ వన్. ఇదే ఫ్రెండ్స్ మన అమ్మవారి ట్రీ. ఇలా ఇక్కడ మొత్తం మాతా భవానీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇవి కడతారంట ఉయ్యాలలు, బాగా పడగలు. అమ్మవారు ఇలా ఉంటుంది. ఇక్కడ యాగం చేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది వాటర్ లేక్. కలర్ వాటర్తో డిప్ చేసి అక్కడ కలర్ పోస్తున్నారు. అగో 2 లేడీస్. అది లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అందరు ఇలా క్యూ లైన్లో. సరే నడు. చూసిన ఇలా ఇలా పసుపు మొత్తం చల్లడం ఫ్రెండ్స్. ఇలా చల్లి కుంటూ ఇలా వెళ్తారంట మొత్తం టెంపుల్. అలా చల్లుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ. మా మమ్మీ చెప్పింది తిన్నారు కదా, ఇది మొత్తం తీసుకొని వెళ్తారంట. వాళ్ళు చల్లుతున్నారు చూడండి, కొంచెం కొంచెం అలా. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఆ స్వామీజీ గారి ఫోటో. ఇది ఆయన ఫోటో. ఇంకా ఇవి ఆయన పాదరక్షలు. ఇది హుండి. ఇది లోపల కనిపిస్తుంది కదా, అదే త్రిశూలము. లోపల కనిపిస్తుంది అదే త్రిశూలం ఫ్రెండ్స్. ట్రైన్లో వెళ్ళాలి. హాయ్ సంతు. ఇలా వెళ్ళి క్యూలో హాయ్ చెప్పండి. మా పాప వచ్చేసింది, మా మమ్మీ కూడా వచ్చేసింది. కింద అంట మొక్కకు, త్రిశూలం ముట్టు అంటే మొత్తం ఆల్
వచ్చినాక మొక్కించుకొని మళ్ళీ ఒకసారి తేగలుగుతున్నారా నేను చెప్పేది ఒకసారి